రైట్ రాజేష్ గారు, ఒక్క నిమిషం రాజేష్ గారు. మసూన్ గారు, ఇందాక మీరు లేవనెత్తింది, ఇన్ఫ్యాక్ట్ నా దీంట్లో కూడా ఉంది, ఇవాళ మన ప్రోమోలో కూడా అది ఇచ్చాను నేను. ఈ శాంతి భద్రత సమస్య సృష్టించాలనే ఒక ప్రయత్నం కనపడుతూ ఉంది ఆయన మాటల ద్వారా కానీ, ఆయన చేష్టల ద్వారా కానీ. రెండోది పోలీసుల్ని మాట్లాడిన మాటలు కానీ, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆయనని ఎందుకు రెస్పాన్సిబుల్ చేయకూడదు, ఎందుకు ఆయన మీద కేసు పెట్టకూడదు ప్రభుత్వము. తర్వాత నాకు అర్థం కాని ఇంకోటి ఏంటంటే, పోలీసులకు కూడా ఒక అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు. పైగా ఇంకోటి కూడా, ఎవరెవరి మీద ఎవరు పడితే వాళ్ళు కేసులు పెట్టేస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా మా డిపార్ట్మెంట్ ఇలా అన్నాడని ఎక్కడో చోట కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. వెంకటకృష్ణ గారు, ఇది చాలా దుర్మార్గం అండి. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్థైర్యాన్ని దెబ్బతీయడం, ఇది ఒక పోలీసు వ్యవస్థనే కాదు, రాజ్యాంగాన్నే సవాల్ చేసినటువంటి స్థితి. రాజ్యాంగాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు అతను. ఈ ట్రెండ్ కి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే ఇందాక రాజేష్ గారు అన్నట్లు ప్రతి ఒక్కడు ఇక రెచ్చిపోతాడు, రెచ్చిపోయి కర్రలు తీసుకొని పోలీసుల మీదకి వస్తారు, పోలీస్ స్టేషన్లు కూడా అటాక్ చేస్తారు. పోలీసులు అంటే గౌరవం ఉండదు, పోలీసుల మీద ఒక రిబెలియన్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ ట్రెండ్ ని ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఇంతకుముందు కూడా ఒక ఐపీఎస్ అధికారినే, ఒక ఎస్పీ స్థాయి అధికారినే నువ్వు ఎక్కడున్నా సరే లాక్కొస్తాను, నీ బట్టలు ఓడదీస్తానని అంటే ఏం యాక్షన్ తీసుకోలేదు. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అలాగే జరిగింది. ఈ బట్టలు ఓడదీసి నిలబెడతాను అని అంటే యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు విజయవాడలో జైలు దగ్గర జరిగింది కదా, జైలు దగ్గర జరిగింది. ప్రతి ఒక్కడిని, తర్వాత అసెంబ్లీ దగ్గర జరిగింది. అసెంబ్లీ దగ్గర అతన్ని సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని చేశారు. అంటే ఈ పోలీసులు అంటే అంత చులకనగా కనబడుతున్నారా మీకు? అసలు పోలీసు వ్యవస్థని నాశనం చేసి అక్కడ ఉన్న ఎస్ఐని వాడు వీడు మించి దిగలేదండి. వాడు వీడు ఈ పదాలు, తర్వాత వాచ్మెన్లు. ఖచ్చితంగా అండి. ఇది అంటే పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా, వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా పోయిన గవర్నమెంట్ లో వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడారు. అంటే వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడింది కాదు అది, వాళ్ళు వెనకాలండి ఆ నాయకులు ఎవరో ప్రోత్బలం చేసి మాట్లాడించినటువంటి వ్యవహారం అది. అసలు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఇప్పుడు వరకు ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కాలేదు. చాలా సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే పోలీసుల మనస్థైర్యం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టేటటువంటి ఇది. అసలు 124A IPC, ఇప్పుడు 152 BNS చూస్తే కూడా సబ్వర్సివ్ యాక్టివిటీస్ ని ఇన్సైట్ చేసేటటువంటి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది రాజద్రోహం కింద వస్తుంది. ఏదో గవర్నమెంట్ విమర్శించారని ఇంతకుముందు రఘురామకృష్ణరాజు గారి మీద, వాళ్ళ మీద ఏదో పెట్టారు, అది రాజద్రోహం. మీ మీద పెట్టారు కానీ అది కాదు రాజద్రోహం. అదే వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నాడు, వ్యవస్థని మీద రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది రాజద్రోహం కింద వస్తుంది, ఇది 152 BNS కింద వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు ఆ కేసు పెడతారో, ఏ కేసు పెడతారో, అట్లీస్ట్ FIR అనేది ఖచ్చితంగా నమోదు చేయాలి. మీరు అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, అరెస్ట్ చేస్తే మంచిది, అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు, 41A నోటీస్ అయినా ఇస్తే అట్లీస్ట్ అంత నాయకుడికే ఇచ్చారు, మనం కూడా FIR లో ఎందుకు ఇరుక్కోవాలి, మన కేసుల్లో ఇరుక్కోవాలనేటటువంటి భయం వస్తుంది. లేకపోతే అరాచక శక్తులు చెలరేగిపోతారండి. ఇటువంటి వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే అరాచక శక్తులకి ఇక వాళ్ళ ఆగడాలకి అంత ఉండదు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ విషయంలో ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా, మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఇట్లా ప్రతి వ్యవస్థని నేను బెదిరిస్తాను, ప్రతి వ్యవస్థను భయపెడతాను, ఇష్టం వచ్చిన